ఒక చిన్న గ్రామంలో ఒక రైతు బావి దగ్గర నీరు తీయడానికి వెళ్తాడు. అక్కడ రాతి పక్కన మెరుస్తున్న బంగారు గొలుసు కనిపిస్తుంది. అతను చుట్టూ చూస్తాడు. ఎవరూ లేరు. తర్వాత దురాశతో గొలుసు జేబులో వేసుకుంటాడు. కొద్దిసేపటికి ఒక పెద్దమ్మ ఏడుస్తూ వస్తుంది. రమేష్ వింటాడు, కానీ ఏమీ చెప్పడు. రాత్రి తన ఇంట్లో అద్దం ముందు కూర్చుంటాడు. అద్దంలో తన కళ్ళు నల్లగా మారిపోతాయి. అతను దిగ్భ్రాంతిగా వెనక్కి తగ్గుతాడు. మరుసటి ఉదయం చూపు మసకబారుతుంది. నాకు కనబడటం లేదు అని కేకలు వేస్తాడు. గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వస్తారు. పెద్దమ్మ కూడా వస్తుంది. అతను ఏడుస్తూ క్షమించమని అడుగుతాడు. కొన్ని రోజులకు రమేష్ దేవాలయ మెట్ల మీద కూర్చుంటాడు. సూర్యుడు ఉదయిస్తాడు. అతను కళ్ళు తెరుస్తాడు. చూపు తిరిగి వస్తుంది. దురాశ మనసును అంతం చేస్తుంది. అది కేవలం చూపును కాదు, మనసును కూడా చీకట్లోకి నెడుతుంది.